Subscribe to Color Frames. ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో ఎంతో మంది కెప్టెన్లు మారారు. తమ కెప్టెన్సీతో క్రికెట్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. జట్టు గెలుపు కోసం ప్రాణం పెట్టిన కెప్టెన్లు ఉన్నారు. అయితే వాళ్ళెవరికీ దక్కని గౌరవ మర్యాదలు మహేంద్ర సింగ్ ధోనీకి దక్కాయి. 2027లో టీమిండియాకు కెప్టెన్ అయిన మహీ తన హయాంలో టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అంతేకాదు, మైదానంలో ఎంతటి ఒత్తిడిలోనైనా నిర్ణయాలు తీసుకోగల సమర్థుడు. అందుకే ధోనీని కెప్టెన్ కూల్గా పిలుచుకుంటారు. ఇన్ని రోజులు ఆ పదం పిలుపుకే పరిమితం కాగా ఇప్పుడు ఆ పేరుకు ఓ బ్రాండ్ ఏర్పడింది. ఎందుకంటే కెప్టెన్ కూల్ పేరు ఇప్పుడు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలో నమోదైంది. స్వయంగా ధోనీ ఆ పేరును రిజిస్టర్ చేశాడు. ఈ ట్రేడ్ మార్కును క్రీడా శిక్షణ సదుపాయాలు, క్రీడా కోచింగ్ సేవల విభాగం కింద రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ కూల్ పేరును, లోగోను బిజినెస్ పరంగా ఎవరూ ఉపయోగించకూడదు. ఎవరైనా ఆ పేరును వాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. వాస్తవానికి ఈ ట్రేడ్ మార్క్ కోసం ప్రభాస్ స్కిల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అంతకు ముందే దరఖాస్తు చేసుకుంది. కానీ వర్కౌట్ కాలేదు. అయితే ధోనీ జూన్ 5న దరఖాస్తు సమర్పించగా ట్రేడ్ మార్క్ జర్నల్లో జూన్ 16న ఆ పదాన్ని చేర్చారు. మరోవైపు నెల క్రితమే ధోనీని 2025 ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చారు. అంతకుముందు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ హషీమ్ హమ్లా సహా 7 క్రికెటర్లకు ఆ గౌరవం దక్కింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.